లోతుగా విచారించవలసిన అవసరం అయితే దీంట్లో స్పష్టంగా ఓకే, ఉందండి. రైట్. వంశీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. సార్, ఇప్పుడు ఇంత జరిగినా ఇదంతా కక్ష సాధింపు, నేను అప్పుడు ఏదో అంటే నన్ను కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇవి చేస్తా ఉన్నారు, ఇన్ని బయటపడుతున్నాయి. ఒక బ్రతుకున్న వ్యక్తిని చనిపోయాడని చిత్రీకరించి రికార్డ్స్లో ఈ విధంగా ఇంత డబ్బు ఉన్నటువంటి అంటే 4 కోట్ల రూపాయల విలువైన భూమిని కొలగొట్టడం, సో ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం ఎట్లా చూస్తారు సార్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, సార్ నమస్తే. సుబ్బారావు గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా. ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకుడు సార్ తమ్మినేని సీతారాం గారు, ఆయన ఆ పార్టీలో స్పీకర్గా ఉన్నారు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నారు. ఎందుకంటే లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా సుబ్బారావు గారు చెప్పారు కాబట్టి, యాజ్ ఎ పొలిటీషియన్ నేను మాట్లాడాలి కాబట్టి చెప్తా ఉన్నా, ప్రజలకి రెండు పార్టీలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తా ఉన్నా. సో చిరంజీవి నాగ్ గారు వారి అబ్బాయి చేసినటువంటి ఘనకార్యం, ఏది సీతారాం గారి అబ్బాయి చిరంజీవి నాగ్ గారు చేసినటువంటి ఘనకార్యాన్ని మరి ఈయన పోయి పోలీస్ స్టేషన్లో సంజాయిషి ఇచ్చుకోవటమా, లేదంటే ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పటమా చేయాల్సి వచ్చింది. అదే ప్రాంతానికి చెందినటువంటి మా నాయకుడు అయ్యన పాత్రుడు గారి అబ్బాయి నిన్న ఆయన మొట్టమొదటి ప్రసంగం ఏదైతే చింతకాయల విజయ్ గారు రాజ్యసభకి ఎంపికైన తర్వాత ఆయన మొట్టమొదటి ప్రసంగంతో యావత్ దేశాన్ని ఆకట్టుకున్నాడు. సో మా పార్టీ నుండి వచ్చేటటువంటి వారసులు అలా ఉంటారు, అంత స్టాండర్డ్గా చదువుకున్నవారు, విజ్ఞానవంతులు. మా పార్టీ నుండి రాజకీయ వారసులుగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మా పార్టీ నుండి వచ్చేటటువంటి వారసుడు చింతకాయల విజయ్ గారిది నిన్న మొట్టమొదటి ప్రసంగం రాజ్యసభలో, ఆయన చట్టసభల్లోనే మొట్టమొదటి ప్రసంగం. సో మీరందరూ కూడా ఒకసారి చూస్తే ఎంతటి విజ్ఞానవంతుల్ని, ఎంతటి సమర్థుల్ని తెలుగుదేశం పార్టీ రాజకీయ వారసులుగా ప్రజలకు అందిస్తా ఉందో ఒకసారి చూడాలి. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అరవ్ వర్మ, సీదిరప్పలరాజు గారి అబ్బాయి, ఇంకా చిరంజీవి నాగ్, తమ్మినేని సీతారాం గారి అబ్బాయి, ఇటు వస్తే కృష్ణా జిల్లాకు వస్తే జోగి రమేష్ గారి అబ్బాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి, అవన్నీ ఇక చెప్పుకుంటా పోతే వస్తా ఉంటాయి సార్. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి. ఈ భూమన అభినయ్ రెడ్డి గారు అసలు తిరుపతి ఎయిర్పోర్ట్కి ఆయనకి ఏదో కావాల్సిన పని చేయలేదని చెప్పి నీళ్ల ట్యాంకర్లు మొత్తం ఆపేసి ఆ క్వార్టర్స్కి నీళ్ళు వెళ్లకుండా 2 రోజుల పాటు ఇబ్బంది పెట్టినటువంటి గనుడు ఈ ఉన్నటువంటి ఈ భూమన అభినయ్ రెడ్డి. సో ఏంటి, ఎలాంటి వారసుల్ని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు అనేది ఏ పార్టీ నుండి? సజ్జల గారి కుమారుడు. అబ్బో అది ఇక చెప్పలేను సార్, అది ఇంకా భయంకరం. సో నేనేం చెప్తాను, నిజంగా ఆలోచన చేస్తే అనిపిస్తుంది ఇవాళ అంటే ఏంటి ఇదంతా ఇట్లా ఉన్నారేంటి అసలు? అవును సార్, ఇప్పుడు మా పార్టీ నుండి చూడండి సార్, మా పార్టీ నుండి మరి మా చింతకాయల విజయ్ గారు కావచ్చు, లేదంటే ఇంకొక వ్యక్తి ఉన్నారు సార్, మన జవహర్ గారు, కేఎస్ జవహర్ గారు, ప్రస్తుతం ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. వారి అబ్బాయి ఆశీష్ లాల్, అతను చదువుకున్నవాడు, విజ్ఞానవంతుడు, సమర్థుడు, తెలుగు యువతలో ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ముందు మరి చట్టసభలకు అతను కూడా వెళ్తాడు. అంటే ఎలాంటి వారిని పంపిస్తా ఉన్నాం అనేసి మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఎవరికైనా కానీ ఇట్లాంటి రికార్డు ఉందా? ఇట్లా భూదోపిడీలు చేసేటటువంటి రికార్డు, ఇట్లా యాక్సిడెంట్లు చేసేటటువంటి రికార్డు, ఇట్లా భార్యని నదిలో నెట్టేసి ఆ సముద్రాల్లో నెట్టేసి చంపేసేటటువంటి రికార్డులు మా పార్టీలో ఉన్న ఏ నాయకులకి కూడా లేవు. అదే కదా, వైసీపీకి సంబంధించిన నాయకుల సంబంధించి సన్ స్ట్రోకులు అదే ఇక అట్లా చెప్పుకుంటా పోతే ఉత్తరాంధ్రలోనే మా పార్టీకి చెందినటువంటి వారసులు బండారు మా అప్పలనాయుడు గారు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని లేదంటే చిన్న చిన్న కార్యకర్తలను కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. పరిటాల శ్రీరామ్ గారు అటువైపు వెళ్తే, మళ్ళీ అక్కడ ఎల్లనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, ఇంక చెప్పుకునేది ఏముంది సార్, అదే కదా, తండ్రిని మరపించేలా రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ఉత్తరాంధ్ర నుండి తండ్రిని మరపించేలాగా ఈ రోజు పాలన చేస్తా ఉన్నారు. అంతేగాని తండ్రుల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతా, తండ్రులు గొప్ప ప్రోగ్రామ్ అది. భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం కాబోతోంది. ఆయన అదే చెప్పబోతా ఉన్నా పవన్ గారు, అదే డిఫరెన్స్ నేను చెప్పబోతా ఉన్నా ఇప్పుడు. సార్ ఏంటి సార్, ఇప్పుడు మొన్న మీరు జెన్జీ ఎఫెక్ట్ చూశారు, ఒక కేంద్ర మంత్రి మరి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఈ రోజు యువత చాలా స్ట్రాంగ్ గా పాలిటిక్స్ నమ్ముతా ఉన్నారు, పాలిటిక్స్ ని చాలా స్ట్రాంగ్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అలాగే
ఈరోజు యువత మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతా ఉన్నారు. అందులో భాగంగా వీళ్ళు ఎలాంటి రాజకీయ నాయకుల్ని వారసులుగా ప్రజల మీద నెత్తబోతా ఉన్నారు, మా పార్టీ నుండి ఎలా రాబోతా ఉన్నారు అనేది ప్రజలు ఆ డిఫరెన్స్ చూస్తా ఉన్నారు. మా పార్టీలో ఎవరికైనా ఇట్లాంటి రికార్డు ఉందా? ఈరోజు మరి చింతకాయలు విజయ్ గారిని చూస్తే అయ్యన్న పాత్రుడు గారు ఉప్పొంగిపోతా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది మా పార్టీలో. ఎప్పుడైనా కానీ మంచి పార్టీ ఒక పక్క, తెలుగుదేశం పార్టీ ఒక పక్క, గొడ్డల పార్టీ ఒక పక్క కొలమానంగా చూసుకుంటే ప్రజలకు తెలిసింది. ఇక మీరు అడిగినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్, ఇక దాని గురించి చెప్పుకుంటే నేనే కట్టాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మా లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మీకు క్రెడిట్ కావాలంటే తీసుకోండి, అంతేగాని పిచ్చి పిచ్చి తలనొప్పిగా మారేటటువంటి కేసులు వేసి అభివృద్ధిని డిలే చేయొద్దు, అడ్డుకోలేరు కానీ డిలే చేయొద్దు అని చెప్పి లోకేష్ గారు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి చాలా వీడియోలు ఉన్నాయి దానికి సంబంధించి. ఇప్పుడు మన చర్చ కాదు కాబట్టి మనం మాట్లాడుకోవట్లేదు. నరసాయం అడుగుతుందంట, నరసాయమ్మకి చెప్తా ఉన్నాడు ఒక ప్రెస్ ఒక బహిరంగ సభలో. నరసాయం అడుగుతా ఉండి ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకని నరసాయం అడుగుతా ఉందని చెప్పాడు. అదే స్టేజ్ మీద బొత్స సత్యనారాయణ గారు, ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లీడర్స్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా ఉన్నారు. అదే సభలో ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకు, ఈగలు తోలుకుంటాము మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, కోర్టులో కేసులు వేసి ఎట్లాగైనా ఆపుతాం అన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు నేనే కట్టాను అంటున్నాడు. ఇప్పుడు మీరు అన్నది సార్, మీరు ఇందాక మీరు చెప్తున్నది అంటే సందర్భం కాదు, ఇది చర్చిది కాదు కానీ నరసాయమ్మ పక్క ఊరు. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. మరి ఇప్పుడు ఇది మరి నేనే కట్టానని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు నేనే కట్టానని చెప్తా ఉన్నాడు సార్. ఆ తర్వాత ఈ రోజు అందరూ కూడా మరి ఆ శ్రీకాకుళం జిల్లా వెళ్తున్నాడంటే పాప మా గొర్రెల కాపల దానయ్య గారి కుటుంబాన్ని పరామర్శిస్తాడు. ఏదైతే ఆయన నష్టపరిహారాలు అనౌన్స్ చేస్తా ఉన్నాడు కదా, మన ప్రభుత్వం వచ్చినాక నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానని కనీసం ఆ మాట అయినా చెప్పడానికి ఈరోజు శ్రీకాకుళం వెళ్తా ఉంటున్నారంటే బాధితుల్ని పరామర్శించకుండా నిందితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళం వెళ్తా ఉన్నాడు. సో నేను అనేది ఏంటంటే మనకి ఈరోజు టాపిక్ లో లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా సార్ చెప్పారు కాబట్టి సుబ్బారావు గారు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ గా చూస్తే ఎలాంటి వారిని రాజకీయాల్లోకి దింపుతా ఉన్నారు మీరు అనేది ఒక చర్చ అయితే పెట్టాలి. అవును అంటే ఈ ఇష్యూలో సార్, ఈ ఇష్యూలో ఇప్పుడు తమ్మినేని గారి ఇష్యూలో అంటే గతంలో మనం చూసాం చంపి డోర్ డెలివరీ చేయడాలు, ఇక్కడ వచ్చేసి పేపర్లలో చంపడాలు. ఇక డెత్ సర్టిఫికెట్ సార్, అసలు ఆ డెత్ సర్టిఫికెట్ అబద్ధమా, లేదంటే మారిపోయిన భూమి అబద్ధమా, లేదంటే ఒరిస్సా నుండి ఇంపోర్ట్ చేసుకున్న వారసుల అబద్ధమా, ఏది అబద్ధం? ఇక్కడ ఈ సీతారాం గారి ప్రమేయం లేకుండా ఒక్క పరన్నా జరిగిద్దా? అంత సాహసం చేస్తుందా సబ్ రిజిస్ట్రార్? ఆ డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన వాళ్ళకైనా అంత సాహసం. ఇంకొక విషయం సుబ్బారావు గారు చెప్పలేదు, మరి చెప్పారో నేనైతే ఫాలో అవ్వలేదు కానీ, ఎవరైతే A1 ఉన్నాడో 70 సాక్షి సంతకాలు పెట్టాడట. 70 ట్రాన్సాక్షన్స్ లో సాక్షి సంతకాలు పెట్టాడట A1 ఎవరైతే ఉన్నారో. మరి ఆ 70 ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ మరి సక్రమంగా జరిగినాయా, అక్రమంగా జరిగినాయా, ఎలా దోచుకున్నారు ఏంటి అనేది మరొకసారి మరి ఎంక్వైరీ అయితే చేయాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. మీకు ఐడియా ఉందా సుబ్బారావు గారు? 70 సంతకాలు పెట్టాడట A1, 70 సాక్షి సంతకాలు. మరి అవన్నీ ఏంటో, ఇవన్నీ కూడా మరి వాణిశ్రీ గారు కూడా ఏదో దోచుకున్నారని చెప్పేసి మరొక అపవాదం అయితే వచ్చింది. మరి అది కరెక్టా కాదా, లేదంటే అది గాసిప్పా, లేదంటే నిజమా అనేది మన ఏది అంటే వాళ్ళు ప్రత్యర్థులైనప్పటికీ కూడా వాళ్ళు చెయ్యనటువంటి పనులు మనం చెప్పకూడదు. సో అది కూడా నిగ్గు తేల్చాల్సిందిగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అయితే కోరుకుంటా ఉన్నాను. సుబ్బారావు గారు ఇందాక వంశీ గారు అడిగినట్టుగా 70 సాక్షి సంతకాలు అదొక అంశం. కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. ఈ ఇష్యూ గురించి మీరు కూడా మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు తమ్మినేని గారికి సంబంధించినటువంటి ఇష్యూ, ఇప్పుడు ఏదైతే ల్యాండ్ 4 కోట్ల విలువైనటువంటి భూమిని కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ నాకు తెలియదని ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు. సో జరుగుతున్నటువంటి విషయం చూస్తున్నారు కదా.